హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి మల్టిపుల్ బ్లాగ్స్ అనమాట. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ గురించి అండి. ప్రెగ్నెన్సీలో స్ట్రగల్స్ గురించి. మనము ప్రెగ్నెంట్ అని తెలియగానే హ్యాపీగా ఫీల్ అవుతాం. 7 వీక్ వచ్చామని బేబీ హార్ట్ బీట్ అదంతా వస్తుంది. ఆ సంతోషానికి అయితే మాటలు రావు. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ కూడా అట్లనే ఉంటుంది, ఏదైనా బేబీ కదా. సో అట్లా ఉంటాం. 3 months ఫస్ట్ నుంచి 9 months వరకు అలా జరిగిపోతూనే ఉంటాయి. చెకప్లు అని, అది ఇది టాబ్లెట్స్ అని, మంత్లీ హాస్పిటల్స్ అని, బేబీ గురించి, బేబీ గ్రోత్ ఎట్లుంది, బేబీ ఎట్లా ఉందని చెప్పి చూస్తూనే ఉంటాం. మంత్లీ హ్యాపీ. మధ్యలో ఇంకేమైనా ఇష్యూస్ అయినా కూడా వెళ్తాం కదా. అన్నీ ఒక ఎత్తు. డెలివరీ అయిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ టాస్క్ అన్నమాట మనకి. అవునా, ఇది అందరూ అనుభవించడం ఉంటుంది కదా. ప్రెగ్నెంట్ అయితే ఏ అమ్మ అయినా ఏ తల్లి అయినా బాధనే తప్పదు. కాకపోతే వెనుకటి కాలంలో కన్నా ఇప్పుడు కొంచెం కష్టం. అందులో ఇప్పుడు ఎవరు నన్నే తీసుకోండి, ఎక్కడ మాకు అద్దం ఉండదు, మా అమ్మాయి ఉండదు, ఎవరు ఉండరు. నేను, మా ఆయన, మా బాబు. మమ్మీ వస్తుంది, చూస్తుంది. మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ చూసుకుంటాను. టోటల్ కేర్గా వీళ్ళు చూసుకుంటాను. మమ్మీ లేదు, నేనే చూసుకుంటా. అంటే మమ్మీకి అయితే పంపేను కూడా మస్తు ఆలోచించింది అనమాట. చూసుకుంటుందా, చూసుకోవాలనిగా నమ్మకం మొదటి లేదనమాట. చూసుకుంటా కన్నా ఫస్ట్ ఎవరు లేదు చెప్పేటోళ్ళు కూడా. అట్లా అని చెప్పి కొంచెం టెన్షన్ పడ్డది. కానీ నేను దేవుని నిర్భారం చేస్తాను నా చూసుకున్నాను. అందులో మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. అంటే ఎవరైనా అటు సైడ్ అమ్మ వాళ్ళ తరఫునైనా, అత్త తరఫున ఎవరైనా సరే. నువ్వు ఎందుకు ఇట్లున్నావు? మొత్తం నల్లగా అయిపోయింది ముఖం. అంటే పిచ్చిదానివా? ఆ జుట్టేంది అట్లా? ఆ డ్రెస్ ఏంది ఇట్లేసుకున్నావు? చీర కట్టుకోవచ్చు కదా, మంచి రెడీ కావచ్చు కదా అని అంటారు. ఇంకోటి, ఎందుకు పిల్లతల్లి కాగానే ఇట్లా అయిపోయినా మొత్తం ఇట్లా ఏందంత గలీజ్గా అయిపోయినా, మొత్తం నల్లగా అయిపోయినావు, లావుగా అయిపోయినావు. ఆ స్టమక్ ఎందుకు అట్లా వచ్చింది? బెల్ట్ పెట్టుకోలేవు అసలు స్టమక్కి అని ఇట్లా అని ఏడిపించడం అంటే వాళ్ళకు సరదా అన్నమాట కదా. వాళ్ళకి అనేవాళ్ళు ఎన్నన్నా అంటారు. వాళ్ళ టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ అనేవాళ్ళు ఎట్లన్నా అంటారు. ఈ చిన్న బాబుని పట్టుకొని మనకి టైం టు టైం ఫీడ్ చేయాలి, టైం టు టైం మనకి కేరింగ్గా చూసుకోవాలి. అదంతా చూసుకున్నా కూడా నా బాబు హెల్దీగానే పుట్టిన, గ్లాస్లో ఇట్లా ఏం లేదు. హెల్దీగా పుట్టినాక కూడా నాకు ఎన్ని మాటలు. చెవులో కాటన్ పెట్టుకున్నావా, మఫ్లర్ కట్టుకున్నావా, బెల్ట్ పెట్టుకున్నావా, స్వెటర్ వేసుకో. ఎంత ఈవినింగ్ 3 o'clock నుంచి స్వెటర్ వేసుకో అని అనడం. అంటే నా గురించే చెప్తురు కరెక్టే, కానీ ఓవర్గా అంటే ఎట్లా వేసుకోకు, నీకు అప్పటి తెలుస్తుంది. కరెక్టే, మన గురించి అందరూ కరెక్టే. కానీ 6 వరకు అన్నీ రెడీ వేసుకొని మంచిగా సాక్స్ వేసుకొని అన్నీ రెడీ అయి ఉంటాం. ఓకే, ఏమైంది నీకు? ఇట్లా అయిపోయినా మొత్తం. అది ఎందుకు ఏడుస్తున్నాడు? వానికి ఒకరోజు ఏమైందంటే జలుబు, ఫీవర్ అయింది. నార్మల్గా అందరి పిల్లలలో అది కామనే. కాకపోతే నీ వల్లనే అయింది, నీ వల్లనే మొత్తం, నువ్వు ఏవట్ట అయింది అని అనడం అది కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. ఇంకేంటంటే తుమ్మినా దగ్గిన, అవును నా బాబుకి జ్వరం వచ్చింది, సారీ ఫీవర్ వచ్చింది, మనకి జలుబు అయింది, కఫ్ వచ్చింది. నాకు కూడా బాధగానే ఉంటుంది కదా. ఉండదా? నేను 9 months పెట్టి కన్నాను. నాకు తెలీదా నా బాబుని కేర్గా చూసుకోవాలి, మనకి ఎట్లన్నా మంచిగా చూసుకోవాలి. నాకు తెలీదు. నేను అందరిని తెలుసుకోవాలి నా బాబు గురించి. నాకు తెలీదు. నువ్వు కరెక్ట్గా పాలు ఇయ్యవు, అట్లా నువ్వు పాలు ఇయ్యవు, అందుకని అట్లా అయిపోయాను, అట్లా చేసిండు. వెనక నుంచి మా ఆయన వచ్చిండు. కెమెరాలో కనపడడం మనకి ఇష్టం ఉండదు అన్నమాట. అందుకే దొంగలా చూస్తున్నాడు. సో ఇప్పటికి కూడా హెల్తీగా ఉండడం, మంచిగా ఉన్నాడు దేవుని దయ వల్ల. అట్లా మీరు కూడా నాలాగా మైండ్ నైట్
నైట్ పూట పడుకుంటాం కదా, వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు. అసలు నాకు నిద్రనే ఉండదు. నా కళ్ళే బాగాలేనప్పుడు బాబునైతే ఇచ్చిన, ఇంతకుముందు నాకు ఏడ్చి చేయి నొప్పుస్తుందని వేసి మా వారు తీసుకున్నాను. అంతా ఒకలాగా అయితే నెక్స్ట్ ఏంటంటే నేను కరెక్ట్గా చూసుకుంటున్నావా అంటే పాలు ఇస్తలే అందుకే పిల్లడు అట్లా తయారైంది. మొత్తం బక్కగా అయిపోయిండు, బక్క చిక్కిపోతున్నాడు, హెల్దీగా లేడు అని ఇట్లా అన్నాడు. అసలు నాకు నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు సి సెక్షన్ అయినాక 2 months బెడ్ మమ్మీ వాళ్ళే కూర్చోబెట్టి పడుకోబెట్టి టోటల్ A to Z మమ్మీ చూసుకుంది. మమ్మీ వాళ్ళే చూసుకోవాలి ఫస్ట్ డే కాదు. కానీ అంటే అది చెప్తుంటే నాకు కళ్ళని నాకైతే చచ్చిపోవాలనిపించింది. ఇది 2 months అదొక నరకం. అందరికీ బాగుంది. నాతో సి సెక్షన్ అయిన వాళ్ళు అందరు నడుస్తున్నారు, నెక్స్ట్ డే నడుస్తారు కదా, నడుస్తున్నారు. నాకు నడవడానికి వస్తలేదు. అందరు నడుస్తుంటే అబ్బా నేను ఎప్పుడు నడుస్తాను అనే ఫీలింగ్ ఎంత ఉండేది తెలుసా. ఎట్లయినా సరే ధైర్యం తెచ్చుకుని అయితే నడిచిన, లేచిన కూర్చోబెట్టి నడిచిన. అడుగు వేస్తుంటే ఆ ప్లాస్టర్ అనేది వేస్తారు కదా మనకి, బ్యాండేజ్, అది పెయిన్ వచ్చు అంటే ఇట్లా స్టమక్కి ఇట్లా అతుక్కొని వెళ్ళిపోయినా అనమాట. కుట్ల నుండి నొప్పి వస్తుంది. అంటే నార్మల్గా కుట్లేమయ్యాయి. డాక్టర్ ఏమంటారంటే గవర్నమెంట్లో అయినా నేను గట్టిగా అప్పుడు అందరూ ఏమంటే అడుగు తీసి అడుగు వేయాలని కొంతమంది ఉంటారు. గట్టిగా డాక్టర్ అంటారు. అన్ని తినొచ్చని డాక్టర్ మమ్మీ అది తినొద్దు ఇది తినొద్దు అని. వాళ్ళకి తెలుసు ఏది తినాలో ఏది తినొద్దు. కానీ డాక్టర్ చెప్పేటి అన్నీ మన అమ్మ వాళ్ళు అస్సలకే పెట్టారు. ఇది ఎంతమంది వేసిరు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. అదొకట. ఆ సెక్షన్ అయిపోయినాక ఇక అంతా అయిపోయినాక బాబుని ఇట్లా చూసి బాగా హెల్తీగా బాగానే ఉన్నాడు. నాకు ఇక సి సెక్షన్ నుంచి ఏమైపోయిందేమో అక్కడ మొత్తం ఎక్కడైతే కుట్లు రిమూవ్ చేస్తారు 15 daysకి రిమూవ్ చేసినాక అక్కడ మొత్తం ఏమైంది తోలు ఊడిపోయినట్టు అయ్యి, అంటే నేను స్నానం చేసుకున్నాక ఆరబెట్టుకోలేను అనమాట కుట్లు. నాకు తెలీదు. నాలాగా మీరు ఎవరు చేయకండి. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కుట్లు అనేది ఖచ్చితంగా మంచిగా కాటన్ క్లాత్తో తుడుచుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకి హెల్తీగా ఉంటాం, మంచిగా ఏం పెయిన్ అనేది ఉండదు. నేను 2 months ఇన్ని టాబ్లెట్స్ డైలీ 8 మార్నింగ్ 8 నైట్ 4 వేసుకున్నాను తెలుసా. మళ్ళీ ఎంత యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా నాకు ఆ పెయిన్ అనేది తగ్గకపోయేది. నాకైతే అదొక నరకం అనిపించింది తెలుసా. వాడు పొట్టలు ఉంటే బాగుండు అనిపించింది. బయటకు వచ్చినాకైతే చుక్కలుగానే ఉంటాయి. వీడియో వేస్తుంటే ఏదొక్క డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటుంది తెలుసా. అట్లా అయిపోయినాక ఇంటికి వచ్చినాం చేసినాం అయిపోయింది. మళ్ళీ ఒక 15 daysకి అందులోకి వెళ్ళి ఏంటి వైట్గా ఏదో రావడం స్టార్ట్ అయింది. చీమైతే కాదు, నేను ఉల్లిగడ్డ అయితే 3-4 months అక్కడ తినలేను. అది కూడా ఎవరు లేనప్పుడనే తినేదాన్ని. కానీ అట్లా అయిపోయింది అనమాట మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళడం కార్లో జర్నీ చేసిన ఫ్రెండ్స్, కొరట్ల నుంచి హైదరాబాద్కి, అది కూడా బస్సులో. ఆ బస్సు నార్మల్ ఎక్స్ప్రెస్ బస్సు, లగ్జరీ కాదు. చెప్తే ఎంత నొప్పి వచ్చింది తెలుసా. అది ఫేస్ చేసేటోళ్ళకి అర్థమవుతుంది. అనేవాళ్ళు ఏంటన్నట్టు అది మనకి మైండే తీసుకోము, అది మనసుకు తీసుకుంటాం. ఈ టైంలో మస్తు బాధ ఏడుపు అన్నీ ఒక్కటేసారి తన్నుకుంటాం. నాకు ఎవరైనా అన్నానంటే ఏడుపు వచ్చేస్తాయి. అది కూడా నేను అసలు ఏడవను. నా మనసు కలిగితే మాత్రం ఖచ్చితంగా నాకని అది ఎవరికన్నా అది ఏడుపు వచ్చేస్తుంది. అంతేగాని నేను అందరిని ఇట్లా సర్లే పోనీలే మనోళ్ళే కదా అని, అన్నోళ్ళు మనోళ్ళే అని, మన మంచిగా జై శ్రీకృష్ణ సైలెంట్గా ఉండిపోతాను. కానీ కొంతమంది అట్లా తీసుకోరన్నమాట. వాళ్ళని ఎట్లా ఏదో విధంగా వాళ్ళని ఇగ్నోర్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని కంకణం కట్టుకుంటారేమో. కానీ అట్లా అనిపిస్తుంది. ఇంకోటి ఇంత జుట్టు ఊడిపోతుంది ఫ్రెండ్స్, ఇంత జుట్టు ఊడిపోతుంది. అదేంది మొత్తం ఇదంతా నాకు ఎట్లా వస్తుంది ఎవరుది అంత బట్టతల లెక్క అయిపోయింది. ఏంది జుట్టు గట్ల ఊడిపోయింది మొత్తము గలీజ్గా అనుకుంటాను. డెలివరీ అయితే ఊడిపోదా ఫ్రెండ్స్, మనకు అసలు ఎక్కడ శక్తి ఉంటుంది చెప్పండి. నా బ్లడ్ అయితే 12 grams ఉండే. మంచిగా ఉందమ్మా నీ బేబీ హెల్దీగా, నువ్వు కూడా బాగున్నావు.
12 grams బ్లడ్ అని మేడం. అన్నీ బాగానే ఉన్నాయి. నాకు థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇంకా ఏం రాలేదు తెలుసా. నాకు అన్నీ మంచిగానే ఉన్నాయి దేవుని దయ వల్ల. అన్నీ ఉండగా కూడా నాకు ఇట్లా అయింది. నేను మంచి ఫుడ్ తీసుకున్నాను, మంచి డైట్ ప్లాన్ తీసుకున్నాను, ఇప్పుడు ఇట్లా అయింది. దీనికి సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. అవన్నీ అవసరం లేదు వాళ్ళకి. ఎంబడెంబడినే సరిపోవాలన్నీ. వాడు ఏడ్చినా వానికి ఏమన్నా అయినా మొత్తం అంటారు. నాకు కూడా కొంచెం భయం అవుతుంది కదా. నాకు తెలీదా నా బాబుని నేను ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి మనకు తెలియదు. ఆ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి మా మమ్మీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. అన్నీ చూసుకొని కూడా ఏదో ఒకటి ఏంటి ఇంత సన్నగా అయిపోయిన ఇంత బక్క చిక్కిపోయాను. ఇది ఎందుకంటారో ఏమో, నాకే అంటారా లేకపోతే అందరికి అంటారా నాకు తెలియదు. కానీ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయినాక పెద్ద టాస్క్ అంటే నెక్స్ట్ లెవెల్ టాస్క్ జరిగిపోతుంది తెలుసు లైఫ్లో. అందరు గుర్తుంటారు ఆ టైంలో అన్న వాళ్ళందరూ. నైట్ నిద్రపోతే మీరు లేచి ఉంటారు నా బాబు కోసం. నైట్ నిద్రపోకుండా అసలు మార్నింగ్ కూడా కోసం అట్లా రుదామంటే కూడా ఒరగనియదు. ఏదో ఒక పని ఉంటుంది నాకు తెలుసా. ఎప్పుడు ఏదో ఒక పని. వీడియోలు కూడా చాలా తగ్గిపోయి నేను వేయడం. ఎప్పుడు ఏదో ఒక పని, ఎప్పుడు ఏదో వీడియో వేద్దామంటే వారైతే చేసుకోమంటారు. అట్లాంటి అడ్డంకులు ఏం లేవు. కానీ ఒకటి చెప్పాలంటే అసలు ఆయన ఫోన్లోనే నేను వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఒక ఫోన్ అనేది ఖరాబ్ అయిపోయింది, అందుకే ఈ ఫోన్లోనే తీస్తున్నా. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఫోన్లోనే తీసినా కాబట్టి ఇదే ఫోన్లో తీసుకున్నా. ఫోన్ అనేది తీసుకోవాలి. కొంచెం ఈ ఏమంటారు కొంచెం జై శ్రీకృష్ణ కొంచెం తీరిపోయినాక కదా ఫోన్ అయితే తీసుకుంటాను. అప్పటి నుంచి మంచి 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 వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్పాలనిపించింది. నాలాగా మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 45 నుంచి 44కే ఆగిపోయింది. కొంచెం అయితే చూసి నా బాధ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను కొంచెం లైక్ చేయండి. అదేవిధంగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి కొంచెం షేర్ అయితే వాళ్ళకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఎవరు ఎన్నన్నా అనుకోని మనం చేసే పని మనం చేసుకోవాలి. అది ఒక్కటే నాకు తెలిసింది. నేను అప్పుడు కూడా ఇట్లా వీడియోలు చేస్తాను కదా, వాడు ఏడ్చిన ఒక నార్మల్గా చూసిన ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటుంది. మూతి మొత్తం ఫోన్లోనే. నేను అచ్చం తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా. మేమైతే మా ఇంట్లోనే మాట్లాడుతాం కాబట్టి మీతో కూడా ఎట్లా మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి. ఓకే, అట్లని కాదు, ఆ ఫోన్లోనే మూతి పెడుతుంది, ఫోనే వస్తుంది. ఆడెటన్నా పోని పిల్లోడు, ఆ పిల్లాడు ఎటన్నా పోని దీనికి కదా ఫోన్ కావాలా. ఫోన్ ఉంటే వాళ్ళ ఈ పిల్లకి ఇంకేం వద్దు. అది ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వాలా అని చూసుకోవాలా. అందుకే స్నానం కూడా నేనే నేర్చుకున్నా. అదే మా మమ్మీ పోస్తుంటే చూసి నేను నేర్చుకున్నా. మా మమ్మీ మొదలు స్నానం చెప్పాను ఇక్కడ ముక్కులో నీళ్ళు పోతుంది, నోట్లో నీళ్ళు పోస్తాయి అని మస్తు భయపడేది. కానీ ఒక పిన్ని ఉంటుంది మా ఇంటి పక్కన, మా వాళ్ళే అనమాట. ఆ పిన్ని నాకు ధైర్యంగా నువ్వు చేపియు నేను చూస్తాను అన్న చేపించిన పిన్ని. ఓకే, వెరీ గుడ్, మంచిగా నేర్పించిన స్వాతి. నువ్వు అడిగినా కూడా ఎవ్వరు సహాయం లేకుండా నువ్వు స్నానం అనేది పోసుకోవచ్చు హ్యాపీగా. నువ్వు ఎవరి గురించి ఆలోచించా కాలు రాడు ఈలాడు ఇట్లా వేలాడు ఏం బాధపడకు అని అన్ని. ఆ పిన్ని కొంచెం ధైర్యంతోనే నేను ఇప్పుడు దాకా నా బాబుకి నేను సేఫ్గానే స్నానం పోతున్నా. మీరు కూడా ఇట్లనే చేయండి. ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకైతే మెయిన్ ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. అత్తమ్మ కానీ మా అమ్మయ్య కానీ ఎవ్వరు రారు, ఎవ్వరు చేయరు. నేనే వాళ్ళు మా మమ్మీ వాళ్ళ హెల్పే తీసుకోవాలి. సో మాకు మంచి చెడ్డ ఆయన మా మమ్మీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళనైతే గైడెన్సే తీసుకుంటాను. సో అంతవరకైతే బాయ్. కొంచెం ఎక్కువనే మాట్లాడినాం, మధ్యలో అదైతే చెప్పిన బాయ్. నేను ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఓకేనా, నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో అది కూడా చూడాలి, ఎంతమంది కనెక్ట్ అయిందో అనేసి. ఎందుకంటే నాలాగా న్యూ బర్న్ బేబీస్కి ఎంత బాధపడినా మన ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేము, బయట వాళ్ళతో. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తే ఇంకో 2 మాటలు వస్తాయి బయటకి. అవునా, ఇట్లా కూడా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరినీ కలిపి మిక్సీలో వేసేద్దాం.